హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసే ముందు మన ఛానల్లో కొన్ని డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు కదా. సో కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ రాలేదన్నమాట. సో ఇప్పటి నుంచి మీకు డైలీగా వీడియోస్ వస్తాయి. డైలీ 1 or 2 జెన్యూన్ జాబ్స్ గురించి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని మళ్ళీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ముందుగా అప్పుడు ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి లోకల్ యాప్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ లోకల్ యాప్ అనేది ఏంటంటే న్యూస్ అప్లికేషన్ అనమాట. అంటే మనకి షార్ట్ న్యూస్ యాప్ ఉంటుంది కదా, సో ఆ టైప్ అప్లికేషన్ అనమాట. సో వాళ్ళ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్. దట్టు మీకు తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. చాలామంది ఎప్పటి నుంచి తెలుగు జాబ్స్ చేయండి, ఇంట్లో ఉండి చేసేవి, తెలుగు లాంగ్వేజ్ మాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పన్నారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మనం ఇంకో టూల్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీరు జాబ్స్కి అప్లై చేసే ముందు రెజ్యూమ్ అండ్ అలైన్మెంట్ చేసి అప్లై చేయండి అని చెప్పి. సో ఆ టూల్ డైరెక్ట్గా మనమే చేస్తున్నాం అనమాట. మీకు కొన్ని డేస్లో ఆ టూల్ గురించి కూడా చెప్తాను. సో డైరెక్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ టూల్ యూస్ చేసి మీరు అప్లై చేసే ముందు చాలా సింపుల్గా మీకు రెజ్యూమ్ అనేది అలైన్మెంట్ అయిపోతుంది అనమాట. మీరు అప్లై చేసే జాబ్కి డైరెక్ట్గా మీరు రెజ్యూమే డౌన్లోడ్ చేసుకొని ఆ జాబ్కి అప్లై చేస్తే మీరు డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అవుతారనమాట. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చూసుకుంటే, ఇక్కడ రోల్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట, L1 రోల్. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండటరీ కాదు. సో 0 to 4 years ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనమాట. అంటే మన ఇంట్లో ఉండే కంప్లీట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ డెడికేటెడ్ అండ్ ఎంపథెటిక్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టు జాయిన్ అవర్ టీమ్. ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా మన రోల్ ఏంటంటే, సో ఇక్కడ చూసుకుంటే రోల్ ఇన్ అసిస్టింగ్ యూజర్స్ విత్ యాప్ ఫంక్షనాలిటీ. ఓకేనా. రిజాల్వింగ్ దేర్ ఇష్యూస్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకేనా. సో మీరు యాప్ గురించి యూజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేకపోతే వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే ఆ ఇష్యూస్ మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మనకి ఇది మల్టిపుల్ రోల్స్లో వేకెన్సీస్ అని రిలీజ్ చేయడం జరిగింది. అందులో మన తెలుగు కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకేనా. సో ఇవన్నీ మీకు రావక్కర్లేదు. మీకు ఇందులో ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా మీరు ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో కాకపోతే మీకు ఇందులో ఏదో ఒక్క లాంగ్వేజ్లో అయినా సరే మీరు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. మీకు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మీకు ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు ఫ్లూయెంట్ అయి ఉంటే ఈ యొక్క జాబ్కి మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి దిస్ రోల్ రిక్వైర్స్ ఫ్లూయెన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. ఓకేనా. సో మీకు రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది మీరు అందులో ఫ్లూయెంట్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది థర్డ్ పాయింట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూజర్ ఫీడ్బ్యాక్ మీరు ప్రొడక్ట్ టీమ్తో షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏదైనా సరే, అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా. సో మీరు మిడిల్ మ్యాన్ ఉంటారనమాట కస్టమర్కి, యాప్కి అనమాట. అండ్ ఆబ్వియస్గా బ్యాక్ అండ్ ప్రొడక్ట్ సర్వీసెస్ వాళ్ళకి కూడా.